దేశంలోనే తొలిసారిగా తెలంగాణ సర్కారు హైడ్రాను ఏర్పాటు చేసిందని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఓఆర్ఆర్ వరకు విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా పనిచేస్తుందని అన్నారు. వరదలకు హైదరాబాద్ నేట మునగడానికి ప్రధాన కారణం నాలాలు, చెరువులను కబ్జాకు గురి చేయడం వల్లనే అన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తామంటున్న హైడ్రా కమిషనర్ రఘునాథ్తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ ఆస్తులు విపత్తు నిర్వహణ లక్ష్యంగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో హైడ్రా పనిచేస్తుంది. సో ఇప్పటికే ఇటు ముఖ్యంగా ఇది చెరువులు కానివ్వండి, దాంతోపాటు ప్రభుత్వ పార్కులను కబ్జా చేస్తున్నటువంటి వారి మీద కొరడా చూపిస్తున్నారు. సో ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే హైడ్రా ఇప్పటికే ఇది చెరువులు కానివ్వండి, పార్కులు కబ్జా చేస్తున్న వారి మీద కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. నగర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో ఏదైతే కూల్చివేతలు కూడా చేస్తున్నారు. సో ఎలా కొనసాగుతుంది? ఇది స్పెషల్ డ్రైవ్ ఏం లేదండి, నార్మల్ డ్రైవే. సో దీంట్లో మనం చూస్తే హైడ్రా అనేది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో దీంట్లో రెండు అంశాలు ముఖ్యం అనమాట. మనకు డిజాస్టర్ రెస్పాన్స్ అంటే మన విపత్తులు వస్తే కనుక దానికి వెంటనే మనం రియాక్ట్ అయ్యి ఆ విపత్తు నిర్వహణ చేయటం, అంటే ఏదైనా దానికి డిజాస్టర్కి రిలీఫ్ లేదా రెస్క్యూ చేయటం, ఇది అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది అసెట్ ప్రొటెక్షన్ అంటే ఆస్తులు ఉంటాయి, ప్రభుత్వ ఆస్తులు లైక్ ఏముంటాయి మనకి చెరువులు, నాలాసు, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్, ఈవెన్ పార్కులు, ఇంకా ఓపెన్ స్పేసెస్ అంటే మనకి ఇప్పుడు లేఅవుట్లో చాలా ఓపెన్ స్పేసెస్ పెడతారు. అంటే స్కూల్ కోసమని, లేకపోతే ఏదైనా పార్క్ కోసమని, లేకపోతే కమ్యూనిటీ బిల్డింగ్ కోసమని, లేకపోతే అక్కడ ఫంక్షన్ హాల్ కోసమని వాళ్ళు పెట్టుకుంటారు. అవన్నీ కూడా అంటే అందరికి సంబంధించిన అసెట్స్ ఇవన్నీ కూడా. సో వీటిలన్నిటి మీద కూడా హైడ్రాకి దానికి అధికారం ఉంటుంది ప్రొటెక్ట్ చేయటంలో. సో అంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్ కూడా ఉంటాయి. మనం చూస్తే కనుక ఒక చెరువును కాపాడటంతో మనం డిజాస్టర్ని కూడా మనం కాపాడవచ్చు, డిజాస్టర్ నుంచి కూడా. ఇది ఇలా ఉంటే సార్, ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వర్షం కురిసిన ప్రతిసారి కూడా మొత్తం కూడా జలమయంగా మారడం, చెరువులను తలపించడం, ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా రంగంలో దిగుతుంటాయి. సో ఈసారి మీ హైడ్రా పరిధిని కూడా విస్తరించారు, పెంచారు కూడా. సో మరి దీనికి సంబంధించినటువంటి స్టాఫ్ని ఇంకేమైనా పెంచేటటువంటి అవకాశం ఉందా? సో ఎలా ఉండబోతుంది? రైట్ అండి. సో ఈ విపత్తులు కూడా మనం చూస్తే కనుక మనకి ఈ గ్లోబల్ వార్మింగ్ తోటి, క్లైమాటిక్ చేంజెస్ తోటి కూడా వర్షం కూడా మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక చిన్న షార్ట్ స్పాన్ ఆఫ్ 1 or 2 hours కూడా మనకు పెద్ద ఎత్తున కూడా ఇది 10 centimeters 15 centimeters రెయిన్ఫాల్ కూడా పడుతున్న సందర్భాలు ఉన్నాయి. మనకు ఉన్నటువంటి యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్, డ్రైనేజ్ నెట్వర్క్ కానీ ఇవన్నీ కూడా హార్డ్లీ 2 centimeters మనకి తీసుకోగలిగేటటువంటిది ఉందన్నమాట. 1 hour 2 centimeters కన్నా. సో బట్ అంత ఇంటెన్సివ్ రెయిన్ఫాల్ పడ్డప్పుడు కూడా మనకి పెద్ద ఎత్తున కూడా ఇది అవుతుంది. అంటే ఇది క్లైమాటిక్ చేంజ్ కూడా వన్ ఆఫ్ ద సీనియర్ అంటే మన సీరియస్ దీనికి కారణం కూడా, మెయిన్ కారణం కూడా. సో దీంతో పాటు ఇక్కడ చెరువులు అంటే అన్నీ కలిసిపోయినాయి అనమాట. ఇప్పుడు క్లైమాటిక్ చేంజ్ ఒకవైపు, ఇంకోవైపు చెరువులు కబ్జా అవ్వటం ఒకవైపు, నెక్స్ట్ బిల్డింగ్లన్నీ రావడంతో మొత్తం కాంక్రీట్ మయం అయిపోయింది. ఇది ఎక్కడ చూసినా కానీ కూడా ఇంతకుముందు పర్కలేషన్ ఉండేది వాటర్ టేబుల్కి, ఇప్పుడు సర్ఫేస్ రన్ ఆఫ్ అంటే ప్రవహించే నీళ్లు ఎక్కువైపోయి పర్కలేషన్ అంటే నీళ్లు ఇంకేటటువంటి పరిస్థితి కూడా లేదు. సో దాంతో వెళ్ళాల్సిన ఆ పర్కులేషన్ లేకపోవడంతో పైన అంటే పారేటటువంటి నీళ్లు చెరువులోకి వెళ్తే, చెరువు ఏమో అక్కడ లేదు, చెరువు అంతా మొత్తం ఆక్రమితం అయిపోయింది. చెరువులోకి వెళ్తే ఇంకెక్కడ ఉంటాయి అప్పుడు? మన ఇళ్లలో, కాలనీల్లో, మొత్తం రోడ్ల మీద అంతా కూడా జలమయం అవుతుంది అనమాట. ఫైనల్గా భాగ్యనగర వాసులకు, హైదరాబాద్ నగరవాసులకు కూడా, ఎందుకంటే మాన్సూన్ కూడా ఉంది, ఇప్పటికే వర్షాలు కూడా కురుస్తున్నాయి రానున్న రోజు. సో నగరవాసులకు కూడా హైడ్రా తరపున ఎలాంటి భరోసా ఇవ్వదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? సో ముఖ్యంగా ఈ చెరువుల ఆక్రమణలు కానివ్వండి, పార్కుల కబ్జాలకు పాల్పడేటటువంటి ఎలాంటి కబ్జా రాయలు కూడా ఏం చెప్పదలుచుకున్నారు? రైట్ అండి. ఇప్పుడు ఈ అన్నిట్లో కూడా నేను చాలామంది చూశాను, పబ్లిక్ పెద్ద ఎత్తున కూడా మాకు వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు, చెరువుల నుంచి లేకపోతే ఆక్రమణలు అవుతున్నాయని చెప్పేసి, పార్కుల గురించి కానీ, గవర్నమెంట్ ల్యాండ్స్ గురించి కానీ. సో ఇవన్నీ కూడా ఫైన్, మేము యాక్ట్ చేయడానికి చాలా ఉంది అనమాట. అంటే చూస్తే కనుక కొన్ని వందల కంప్లైంట్స్ వస్తున్నాయి. సో యాక్ట్ చేస్తాం, ఎంతవరకు మేము చేయగలుగుతాం. బట్ దీంట్లో కూడా మనం ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ కొన్ని తీసుకొని ఎవరైతే కనుక అక్కడ ఎవరైతే ఆక్రమణ చేస్తున్నారో వాళ్ళు బలవంతులు అనే వాళ్ళ ముందు కనుక టైట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా అందరు తక్కిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా డిటరెన్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ అట్లాంటి వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేసి డెఫినెట్గా అటువంటి ఆక్రమణలు కూడా మనం చెక్ చేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి విధంగా, వాళ్ళు ఆక్రమించినటువంటి స్ట్రక్చర్స్ అయితే వాళ్ళు కట్టినటువంటి స్ట్రక్చర్స్ కూడా ఏమైనా ఉంటే కనుక అవి కూడా డిమాలిష్ చేసే విధంగా ఇన్ని కూడా చేస్తున్నాం. మొత్తానికి దేశంలో ఎక్కడ లేని విధంగా తొలిసారిగా ఏదైతే హైడ్రా ఏర్పాటు చేయడం, సో దీనికి మాత్రం ఇటు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని కూడా రంగనాథ్ గారు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ చెరువులు కానివ్వండి, పార్కులు, దాంతోపాటు ప్రభుత్వ ఆస్తులు ఇలాంటివి కబ్జాలకు పాల్పడితే మాత్రమో రానున్న రోజుల్లో క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయంటూ కూడా ఇప్పటికే రంగనాథ్ గారు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో